అరే గసిటే నా సోదరా, నా స్నేహితుడా, ఇదిగో చూడు, నేను రోబోట్ హ్యాండ్ తయారు చేసేసాను. దీన్ని పెట్టుకుని ఎలాంటి పనైనా ఎంతో సులభంగా చేసేయచ్చు. కావాలంటే ఒకసారి ప్రయత్నించి చూడు. నో థ్యాంక్ యూ, నేను నా చేతులతోటే అన్ని పనులు చేస్తాను. అరే మోటుపతులు సరైన సమయానికే వచ్చారు. నగరంలో పెద్ద పెద్ద పోస్టర్లు అంటించాలి. పోస్టర్లు అంటించాలా? ఎందుకు? ఇలా చూడండి, డాక్టర్ జట్కా రోబోట్ చెయ్యిని తయారు చేశారు. ఇది ఏ పనైనా సునాయాసంగా చేసేస్తుంది. పుర్పురి నగరం ప్రజలకి 2 రోజులు ఫ్రీగా ట్రైల్ చేయడానికి ఆఫర్ ఇస్తున్నాం. అరే పోస్టర్లు అంటించడం దేనికి? స్నేహితులు ఉన్నది ఎందుకు? నాకివ్వండి. 2 రోజులు నేను ఫ్రీగా ట్రైల్ వేస్తాను. అరే మోటు, నా సోదరా, నా ప్రాణ స్నేహితుడా, ఇదిగో దీన్ని తీసుకో. దీన్ని పెట్టుకున్న తర్వాత ఈ బటన్ నొక్కాలి. ఇక ఆ తర్వాత చూసుకో, అన్ని పనులు ఈ చెయ్యే చేసేస్తుంది. సరే రోబోట్ చెయ్యి, ఈ రూమ్ లో ఉన్న చెత్త అంతా మాయం చెయ్యి. లగాయతు, దీనికి నేను చెత్తలా కనిపిస్తున్నానా? ఈ రోబోట్ సరిగ్గా పనిచేయడం లేదు. ముందు నన్ను ఇందులోంచి బయట పడేయండి. ఇదిగో రోబోట్ చెయ్యి, గస్టారామని బయటికి పడేయి. మమ్మీ, డాడీ, కాపాడండి. అలా చూడు మోటు, జనం అందరూ కలిసి అక్కడ ఎవరినో కొడుతున్నారు. ఇప్పుడు నీ రోబోట్ చెయ్యిని ఉపయోగించాల్సిన సమయం వచ్చేసింది. సరిగ్గా చెప్పావు. పద మనం ఆ ధ్యానం చెప్దాం. అనవసరంగా వాళ్ళ చేతికి ఎందుకు కష్టం కలిగించుకోవటం? ఈ రోబోట్ చెయ్యి ఉంది కదా, మనమే వాడిని చితకా మతగా కొడతామని చెప్దాం. నేను చెప్పేది అది కాదు మోటు, ఆ అమాయకుణ్ణి ఆ జనాల బారి నుంచి కాపాడమని నీకు చెబుతున్నాను. అదా, ఇదిగో రోబోట్ చెయ్యి, వెళ్ళు ఆ జనాలతో దెబ్బలు తింటున్న అమాయకుణ్ణి వాళ్ళ చేతుల్లోంచి కాపాడు. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మోటు తన చేత్తో తనే నన్ను కాపాడతాడు అని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, శుక్రియా ఫ్రెండ్. టాటా, బై బై, చీరియో, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్. బాస్ బాస్, కవితలు ఇంకా 2 లైన్లు ఉంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు మీరు చెప్పిన 2 లైన్లు కవితలో అనిపించడం లేదు. బుద్ధి లేని చోట తెలియలేని దద్దమ్మ. నేనిప్పుడు చెప్పింది కవితలు కాదు, మోటుకి కృతజ్ఞతలు. అర్థం చేసుకోండి. జాన్ మా బ్యాంక్ తోచుకుని వెళ్తున్నాడు. మేము ఎంతో కష్టపడి అతన్ని పట్టుకున్నాం. ఇదంతా నీ వల్లే. నీ వల్ల అతను తప్పించుకున్నాడు. పట్టుకోండి, పట్టుకోండి. మోటు, ఈ ట్రక్కు రైల్వే ట్రాక్ మీద ఇరుక్కుపోయింది. త్వరగా నువ్వే ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. నీ రోబోట్ చెయ్యికి చెప్పు ఆ ట్రైన్ ఆపమని. రోబోట్ చెయ్యి, వెంటనే ఆ ట్రైన్ ఆపేయి. అద్భుతంగా ఉంది మీ మంత్రం. ఎలా చేశారు ఈ తంత్రం? ఇదంతా నా రోబోట్ చెయ్యి మహత్యం. ఏంటి, ఏం జరుగుతోంది? అందులోంచి ఆ నిప్పు రవ్వలు ఎందుకు వస్తున్నాయి? నిన్ను పొగిడితే ఇలా కొడుతున్నావేంటి? సారీ, నేను కొట్టడం లేదు, నా రోబోట్ చెయ్యి కొడుతోంది. మన డ్రైవర్ ని కొడుతున్నారు. పట్టుకోండి వాళ్ళని. కార్ తీసి పక్కన పెట్టు. రోడ్డుకి అడ్డంగా ఎలా పెట్టాడు? ఏంటి అంత తొందర? పక్కకు పెడుతున్నారు కదా. అలా చూడు, బాక్సర్ అన్నయ్య కారు రోడ్డు పక్కనే ఆగిపోయింది. నీ రోబోట్ చెయ్యికి చెప్పు దాన్ని దారిలో పెట్టమని, ఆ తర్వాత ఒక తన్ను స్టార్ట్ చేయమని. నేను చెప్పనంటే చెప్పను. అరే ఈ చెయ్యి మనల్ని చాలా సమస్యల్లో ఇరికిస్తుంది. ఏంటి నువ్వు చేసిన పని? ఎంతో కష్టపడి కార్ను రోడ్డు పక్కకు పెట్టాను, నువ్వేమో రోడ్డు మీద పెట్టావు. ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నా కార్ను రోడ్డు మీద పెట్టమని నిన్నెవడు అడిగాడు? ఏంటి దిక్కులు చూస్తున్నావు? వెళ్ళు, నీ స్నేహితుల దగ్గరికి నువ్వు వెళ్ళు. ఏమిటి, మళ్ళీ ఇంకోసారి బాక్సర్ కి సహాయం చేస్తావా? ఈ రోజు తప్పించుకుంటే ఇక జీవితంలో ఎప్పుడు చెయ్యను.
రోబోట్ చెయ్యి బాక్సర్ కారుని తీసుకువెళ్ళి మళ్ళీ రోడ్డు పక్కన పెట్టేయి. ఏయ్, మిమ్మల్ని మీ వల్ల నా నడు విరిగిపోయింది. మామూలు మనిషిని చేయండి. ఏయ్, ఆగండి. డాక్టర్ జట్కా పరిశోధనలన్నీ దరిద్రంగా ఉన్నాయి. దాన్ని తీసి పారాయ్. సారీ సారీ, చెప్పడం పొరపాటే. సారీ, నన్నే చేయకోమా. ఇంకెప్పుడు తీసేయమని చెప్పాను. అరే మోటు, నా సహోదర, నా ప్రాణమిత్రుడా, రోబోట్ చెయ్యి ఎలా పనిచేస్తుంది? ఇలా చూడు పెద్దన్నయ్య, ఈ చెయ్యి నా జీవితాన్ని కష్టాలు పాలు చేసింది. త్వరగా దీన్ని నా నుంచి తీసేయి ప్లీజ్. ఈ మాట నువ్వు ఇంత రహస్యంగా చెప్తున్నావు ఎందుకు? చెయ్యిని తీసేమని గట్టిగానే చెప్పొచ్చు కదా, ఎందుకలా భయపడుతున్నావు? మెల్లగా మాట్లాడండి డాక్టర్ జట్కా, ఆ రోబోట్ చెయ్యి వింటుంది. అది రోబోట్ చెయ్యి, మనుషుల్లాగా దానికి మాటలు అర్థం కావా? ఇక మీ ఇద్దరి పని అయిపోయినట్టే. మీ చివరి కోరికంటూ ఏదైనా ఉంటే కోరేసుకోండి. ఏంటి దాన్ని ఇలా కొడుతోంది? ఊడిపోయింది, రోబోట్ చెయ్యి ఊడిపోయింది. డాక్టర్ జట్కా, దాన్ని తీసుకుని ల్యాబ్కు పదండి. అరే ముందు వెళ్ళి మనం దాన్ని పట్టుకోవాలి, లేకపోతే అంతా అల్లకల్లోలం చేసేస్తుంది. మర్యాదగా బయటికి రా, ఇప్పటికే చాలా నకరాలు చేసావు, నిన్ను వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు నేను దాని నక్కు బోర్డులో విప్పి ఏ పాటుగా పాటు ఓడి చేస్తాను. కనిపించిన చోట కనిపించిన వాళ్ళతో దెబ్బలు తింటామని నా జాతకంలో రాసింది. కాపాడండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైపోయింది ఆ రోబోట్ చెయ్యి? ఇప్పుడు దాన్ని ఏ కీలుగా కీలు విరిచేయాలి. మనం దాన్ని ఏమీ చెయ్యలేం, అదే మన కీళ్లు విరిచేసేలా ఉంది. అది అటువైపే వెళ్ళింది, పదండి వెళ్ళి వెతుకుదాం, 4 వైపులా వెతుకుదాం. పెద్దన్నయ్య కాపాడు, చచ్చాను. అయ్యమ్మా, రోడ్డు మీద కూర్చుని ఇలా నలుగురు ఒకేసారి ఎందుకు ఏడుస్తున్నారు? చెంగం గారు, ఓ రోబోట్ చెయ్యి ఏడిపించింది, అటు చూడండి అలా పారిపోతుంది. దాన్ని ఆపండి, పట్టుకోండి, అది పురిపురి నగరం మొత్తాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యమ్మా, అయ్యా అయ్యా, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. పోలీస్ ఆఫీసర్ ని కొట్టడం నేరం, నువ్వు అపరాధివి, ఆగు. అయ్యమ్మా, హిందుస్థాన్ మీద ఓటు. అమ్మో, మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. ఇక ఈ చెయ్యి ఎవరికి ఎలాంటి ఇబ్బందిని కలిగించదు. ఈ రోబోట్ చేతిలో బ్యాటరీ లేకపోతేనే ఇది మనల్ని ఇన్ని తెప్పలు పెట్టింది. ఒకవేళ దీనిలో గనక ఈ బ్యాటరీ వేస్తే ఏం చేస్తుందో. అరే మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? త్వరగా బ్యాటరీని తీసేయ్. పొతలు, ఈ రోజు నీకు చాలా ఎక్కువ పని ఉంది. ముందు ఇల్లు శుభ్రం చేయాలి, తర్వాత బట్టలు ఉతకాలి. ప్రతిరోజు ఇంటి పనులన్నీ నేనే చేస్తున్నాను, మరి నువ్వెప్పుడు చేస్తావు? నేను రేపు చేస్తాను. రేపు అనేది ఎప్పటికీ రావడం లేదు. టుమారో నెవర్ కమ్స్. రేపు అనేది రాకపోతే అందులో నా తప్పే ఉంది. ఇంతకీ ఈ రోజు నువ్వు పని చేస్తావా చెయ్యవా? చేస్తాను చేస్తాను. నీ ఒంట్లో ఉన్న శక్తిని చూపించి నన్ను భయపెట్టి పని చేయించుకుంటున్నావు. ఇదిగో ఈ బట్టలే ఉన్నాయి, తీసుకెళ్లి ఉతుకు.
ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పెద్దనాయ్, ఇప్పుడు నేను షేవింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ప్రతిరోజు ఇలా షేవింగ్ చేసుకోవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఎన్నిసార్లు ఆ బ్లేడ్లు దిగిపోతున్నాయి అనుకో. నేనుండగా నువ్వు ఇలాంటి వాడికి దిగులు పడకూడదు. ఇదిగో షేవింగ్ క్రీమ్, దీన్ని రాసుకుని 10 సెకండ్ల తర్వాత నీళ్లతో కడిగేసుకో. షేవింగ్ అయిపోతుంది, బ్లేడ్ అవసరం కూడా ఉండదు. నిజంగానే పెద్దనయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మోటు, నువ్వు షేవింగ్ చేసుకున్న తర్వాత షేవింగ్ క్రీమ్ ఎలా ఉందో చెప్పు. మేము ఈ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాం. జట్కా 10 సెకండ్లలో మొహం కడిగేసుకోమని చెప్పాడు. అంటే ఆ విధంగా కడిగేసుకోకపోయినట్లయితే ఏదో ఒకటి జరుగుతుంది కదా. నువ్వసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నా ఉద్దేశం, ఈ రోజు మోటు మీద ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. మోటు ప్రతిసారి తన బలమంతా చూపించి పనులన్నీ పతులుతోనే చేయించుకుంటున్నాడు. పతులు, ఈ రోజు నీ తెలివితేటలేమిటో అతనికి చూపించు. మోటు షేవింగ్ క్రీమ్ రాసుకున్న తర్వాత 10 సెకండ్ల వరకు అతన్ని మొహం కడుక్కోనివ్వకుండా నువ్వే చూడు. అప్పుడు చూడు తడాక ఏదో ఒక గడబిడ జరుగుతుంది. అప్పుడు మోటు ఖచ్చితంగా సమస్యలో పడతాడు. వద్దు, ఆ పని మాత్రం చెయ్యకు. నేను ఆ పనే చేస్తాను. ఈ రోజు మోటుకి తెలిసేలా చేస్తాను. తెలివితేటలు గొప్పవా, బలం గొప్పదా? ఇలా ఇవ్వు, నేను రాస్తాను. నువ్వు ప్రశాంతంగా కూర్చో. అరే, తల మీద కూడా ఎందుకు రాశావు? ఎందుకంటే నువ్విక హెయిర్ కట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న వెంట్రుకలు ఉంటే అవే రాలి పడిపోతాయి. 10 సెకండ్లు అయిపోయాయి. ఓ, కానీ నీళ్లు లేవే. పంపులో కూడా రావడం లేదు. ఉండు, బిందులో కూడా లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? మోటు, 10 సెకండ్లకు బదులు 30 సెకండ్లు అయిపోయాయి. నువ్వు షేవింగ్ క్రీమ్ ని గుడ్డతో తుడిచేసుకో. ఇదేమిటి రాయిలా ఇలా అతుక్కుపోయింది? నేను మాట్లాడలేకపోతున్నాను. అరే, ఏం జరిగింది? నీ మాట కూడా బయటికి వినిపించడం లేదు. ఉండు, నేను తీసేస్తాను. దీన్నే అంటారు 100 కాకుల్ని ఒక్క లోహంతో కొట్టొచ్చు అని. ఇప్పుడు నువ్వు ఇలా ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టలేవు. నువ్వు ఇంట్లో పనులు చేస్తూ ఉండు. నేను వెళ్ళి డాక్టర్ జట్కాని పిలుచుకొస్తాను. ఒకవేళ నువ్వు కనుక ఇంటి పనులు చెయ్యలేదంటే నేను ఈ పురిపురి నగరంలో ఉండే ప్రజలందరినీ పిలుచుకొచ్చి నీ రూపాన్ని చూపించేస్తాను. నేను జట్కా దగ్గరికి వెళ్తున్నాను. ఇంటికెళ్ళి పనంతా చేస్తావా, చెయ్యవా? ఆహాహా, సువాసన అదిరిపోతుంది. అన్నయ్య, ఒక ప్లేట్ సమోసాలేవు, డబ్బులు తర్వాత ఇస్తాను. అరే తమ్ముడో, ఇంతకీ ఇతనెవరో మొహం ఇలా దాచిపెట్టు కూర్చున్నాడో? తనేం అడుగుతున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. మోటు ఇప్పుడు తన మొహానికున్న కట్టును తీయలేడు. అందుకే తను సమోసాలు కూడా తినలేడు. ఈ రోజు తను వద్దినేంత వరకు సమోసాలు తినిపించు. అంతకంటే పెద్ద శిక్ష ఇంక తనకేమీ ఉండదు. సమోసాలు ఎదురుగానే ఉన్నాయి, కానీ అతను తినే పరిస్థితిలో లేడు. అలా మాత్రం చెయ్యకు పతులు, అది చాలా పెద్ద తప్పు అవుతుంది. నేను అలాగే చేస్తాను. ఈ రోజు నా తెలివితేటలు ఉపయోగించి మోటుకి గొప్ప గుణపాఠం చెబుతాను. ఈయన మోటు బాబా. ఈయన మౌనవ్రతం చేస్తున్నారు. అందుకే ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆయన ఏమంటున్నారంటే, సాధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లయితే వచ్చే జన్మలో పురుగువై పుడతావట. అందుకని ఫ్రీగా సమోసాలు తినిపించు. లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. ఈ పతులు అబద్ధాలు చెప్తున్నాడు. చూసావా, మోనీ బాబా నిన్ను శపించేస్తున్నాడు. త్వరగా ఆయనకి సమోసాలు తినిపించు. కావాలంటే నువ్వు నా పేరున అప్పు రాసుకో. మొత్తం నేను తీరుస్తాను. కానీ బాబాని ఆకలితో ఉంచడం మంచిది కాదు.
కాదు. అరే వద్దు వద్దు వద్దు, నన్ను శపించకండి మోనీ బాబా. సరే, ఇంతకీ మోటు ఎప్పుడు బాబా అయ్యాడు? సన్యాసం తీసుకున్నాడా ఏంటి? ఇప్పుడు ఆయన గౌరవించడం నా బాధ్యత. అప్పుడే నాకు పుణ్యం వస్తుంది. ఇదేమిటి, నా నోరు అస్సలు తెరుచుకోవటం లేదు. ఈ గడ్డం ఇలా గడ్డగట్టుకుపోవడం వల్ల నేను నోరు తెరవలేకపోతున్నాను. అరే ఏంటి, ఏమైంది బాబా? ఎందుకు సమోసాలు తినడం లేదు? ఇన్ని సమోసాలు నా కళ్ళ ముందు ఉన్నాయి, అది ఫ్రీగా. కానీ నేను ఒక్క సమోసా కూడా తినలేకపోతున్నాను. నేను ఆ డాక్టర్ జట్కాని అసలు వదిలిపెట్టను. మోటు, నువ్వు ఆ సమోసాలు తిను, ప్లీజ్ తిను. ఏంటి బాబా, నా సమోసాలు మీకు నచ్చలేదా? ఓరి భగవంతుడా, ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక ఇంటికి వెళ్ళి బట్టలు ఉతుకు, ఇల్లంతా శుభ్రం చేయి. నేను వెళ్ళి డాక్టర్ జట్కాని తీసుకొస్తాను. సాధు బాబా, మీరు నన్ను ఆశీర్వదించండి, నా సమస్యలన్నీ దూరంగా పారిపోవాలని. అరే, నా సమస్యలే నేను తీర్చుకోలేకపోతున్నాను. మీ సమస్యలు నేను ఎలా తీర్చగలను? బాబా, నా కష్టాలన్నింటికి ఒక మంచి నివారణ చెప్పండి బాబా. నా కష్టాలనే నేను నివారించుకోలేకపోతున్నాను. ఇక మీ కష్టాలు నేను ఎలా నివారించగలుగుతాను? లేదు లేదు, నేను సాధువుని కాదు, నేనే కష్టాల్లో ఉన్నాను. నేను ఎవరి కష్టాల్ని దూరం చేయలేను. ఈ సాధు బాబా ఏం మాట్లాడుతున్నారు? ఈయన మౌనీ బాబా. ఈయన ఏమంటున్నారు అంటే ఫ్రీగా ఆశీర్వాదాలు ఇవ్వబడవు అని. పైగా మీలాంటి చిన్నవాళ్ళని, పనికిరాని వాళ్ళని ఆయన ఆశీర్వదించరట. దాన్ని అర్థం చేసుకోమని ఆయన అంటున్నారు. ఈ లోకంలో ఏది ఫ్రీగా దొరకదు. ముందు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత ఆశీర్వాదం పొందండి. మీరు కావాలంటే ఆన్లైన్ లో ఆయన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కూడా వేయొచ్చు. ఇదో మంచి మార్గం. మనల్ని నీచులంటాడా, పనికిరాని వాళ్ళంటాడా, చిన్నవాళ్ళంటాడా? అరే, ఇతను డోకీ బాబా అయ్యుంటాడు. మనకి ఆశీర్వాదం చెయ్యమంటే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చెయ్యమంటాడా? చిత్త కొట్టండి వాణ్ణి. అరే పెద్దన్నయ్య, నాకెందుకు ఇలాంటి కష్టాలని తెచ్చి పెట్టారు? చూడండి నా గడ్డాన్ని, చూడండి నా తలని. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అసలు నువ్వేమంటున్నావు? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అరే, ఇతను అంటున్నాడు మీ ఫోన్ వల్ల నా గడ్డాలు జుట్టు ఇలా అయిపోయింది అంటున్నాడు. అంతేకాదు, మీకు చాలా కృతజ్ఞతలు, ఇక నేను బాబా నవ్వడానికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. శబాష్ తమ్ముడు, శబాష్, మంచి విషయమే కదా. అభినందనలు మోటు, నీకు నా అభినందనలు. లేదు లేదు, నేను సన్యాసిని అవ్వాలని అనుకోవటం లేదు. దీన్ని తీసేయి పెద్దన్నయ్య, నన్ను సమస్య నుంచి కాపాడు. ఓయ్, తను ఎందుకయ్యా ఏడుస్తున్నాడు? మీ అందరి అభిమానాల్ని వదులుకుని వెళ్లడం తనకి ఇష్టం లేదు. కానీ సన్యాసం అంటూ తీసుకున్న తర్వాత వెళ్ళవలసిందే కదా, దూరంగా ఉన్న హిమాలయ పర్వతాల దగ్గరికి. మోటు బాబా, నువ్వేమీ దిగులు పడకు, నిన్ను చూడ్డానికి మేము అక్కడికి వస్తూ ఉంటాంలే. టాటా మోటు. మోటు, ఆల్ ద బెస్ట్. అరే, నేను సన్యాసిని కావటం లేదు. ఈ పొతలే నన్ను బలవంతంగా సన్యాసిని చేసేసేలా ఉన్నాడు. ఓయ్, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఈ ఫోమ్ తో బాధపడుతున్నావా? నీ ముఖం మీద నుంచి ఈ ఫోమ్ పోవాలనుకుంటున్నావా? థ్యాంక్ యూ పెద్దనయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే, నువ్వు ఇచ్చిన షేవింగ్ క్రీము ఎందుకు పనికి రాదు. ఏంటి, ఏం జరుగుతోంది? ఏమిటి, ఏం
ఓయ్ మోటు, నువ్వు ఆ ఫోమ్ అంతటిని ఆ టబ్బులోకి విసిరేసావు కదా, దాని వల్లే పత్రు అలా రాయిలా మారిపోయాడు. ఇప్పుడు పతుల సంగతి నేను చూస్తాను. తప్పుడు పనులు చేయకూడదని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. ఇది రైటో తప్పు ఆలోచించే సమయం కాదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో.